ఐఎమ్ వనజ అండి, ట్రావెల్ కంటెంట్ క్రియేటర్. అప్పుడప్పుడు ఈ ఛానల్లో యూట్యూబ్ వీడియోస్ పెడుతూ ఉంటాను. నేను కూడా యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటాను. మంచిదండి. క్యాజువల్గా అడుగుతున్నాను, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారండి? చెయ్యలే. చేయకుండా ఎలా చూసేస్తున్నారండి? మేము అంతే, సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తాం. ఒకవేళ చేస్తే కనుక ఫస్ట్ నీకే చెప్తాను, సరేనా? గైస్, ఇంత బ్యూటిఫుల్ సన్ రైజ్ అసలు ఇప్పటివరకు నేనైతే చూడలేదు. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఇట్లా కళ్ళు తెరిచిన వెంటనే ఎంత అద్భుతంగా కనిపించిందంటే ఇంకా ఫీలింగ్ అయితే మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేను తెలుసా, అంత బాగుంది. అంత బాగుంటుందండి. యాక్చువల్లీ మేము కాణిపాకం అండ్ శ్రీకాళహస్తికి రోడ్ ట్రిప్ వెళ్ళామన్నమాట. అది కూడా వన్ డేనే. సో నైట్ హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్కి కాణిపాకంకి వెళ్లే దారిలో, అంటే చిత్తూరుకి ఒక 100 కిలోమీటర్స్కి ఇవతల సన్ రైజ్ అయితే అయ్యింది. వెదర్ కొంచెం క్లౌడీగా ఉండడం వల్ల అలాంటి సన్ రైజ్ అయితే విట్నెస్ చేసాము. చూడడానికి అయితే చాలా 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 బాగుంది గైస్, రియల్ టైంలో అయితే. సో ఈ వీడియోలో అయితే మీరు హైదరాబాద్ నుంచి కాణిపాకం శ్రీకాళహస్తి ఎలా ప్లాన్ చేసుకోవాలి, కార్లోనా బస్లో ట్రైన్లో ఆప్షన్స్ కూడా చెప్తాను. మేమైతే మెయిన్గా శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకోవడం కోసం అని చెప్పేసి ఈ ట్రిప్ అనేది అనుకున్నాము. ట్రిప్ అని కాదు కానీ వెళ్ళాలి ఎలాగోలాగా. సో ఆ రోజు అయితే అలా కుదిరేసింది. సో అలా వెళ్ళాము. ఫస్ట్ అయితే మేము డైరెక్ట్గా కాణిపాకం వెళ్ళిపోయాము. సో అక్కడ నేను స్టే ఆప్షన్స్ ఏంటో చెప్తాను చూడండి. ఇక్కడ మనకి దేవాలయానికి సంబంధించి ఫ్రీ డార్మిటరీస్ ప్లేస్ ఒకటి ఉంటుంది. అక్కడ మనం ఫ్రెష్ అయిపోవచ్చు అండ్ డార్మిటరీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, భక్తులు ఉచిత డార్మిటరీ అని ఉంది. సో ఇక్కడ ఎవరు కన్వీనియంట్ గా ఉంటే వాళ్ళు ఆప్ట్ చేసుకోవచ్చు. దీంతో పాటు మనకి దేవాలయానికి సంబంధించి రూమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. పర్ డే లైక్ 600-700 అలా ఉంటుంది. సో మేము ఫ్రెష్ అవడానికి ఇలా ఏమైనా రూమ్స్ చూద్దామని చెప్పేసి అనుకున్నాము. కానీ ఆ దేవాలయం రిలేటెడ్ రూమ్స్ మాకు దొరకలేదు. ఇవి రెండు ఆప్షన్స్ కాకుండా మనకి ప్రైవేట్ రూమ్స్ అండ్ క్యాస్ట్ స్పెసిఫిక్ రూమ్స్ కూడా ఉంటాయి. సో మేము వెళ్ళి ట్రై చేసాము. ఖాళీగానే ఉందని చెప్పేసి మాకు ఒక దగ్గర ఇచ్చారు. ఇది కూడా మనకి డేకి 600-700 అలా ఛార్జ్ చేస్తారు. ఇది ఆర్యావశ్య సత్రం అనమాట. యాక్చువల్లీ మాకు ఓన్లీ స్నానం చేయడానికే కావాలి. కాకపోతే ఆ ఫ్రీ డార్మిటరీస్ అక్కడ మాకు కొద్దిగా ఇబ్బంది కాబట్టి మేము ఇట్లా సపరేట్గా రూమ్ తీసుకొని ఇక్కడ ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోయాము. పర్ డే మొత్తానికి ఛార్జ్ చేస్తారు. ఆ 1 అవర్ యూస్ చేసుకున్న మొత్తం డేకి పే చేయాల్సిందే. మేమైతే ఫ్రెష్ అయ్యి గుడి దగ్గరికి స్టార్ట్ అయ్యాము. గుడి ఎంట్రన్స్ దగ్గరే మనకి బస్ స్టాప్ ఉంటుంది అనమాట. అక్కడికి ఏంటంటే తిరుపతి నుంచి కాణిపాకం, కాణిపాకం టు తిరుపతి బస్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ నుంచి కాణిపాకం రావాలనుకుంటే ఫస్ట్ హైదరాబాద్ నుంచి తిరుపతి రావాలి వయా ట్రైన్ ఆర్ బస్సు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఫ్రీక్వెంట్గా మీకు బస్సెస్ ఉంటాయి. సో అక్కడి నుంచి మీరు కాణిపాకం బస్సులో వచ్చేయచ్చు. సో ఇక్కడ మనకి అదర్ టెంపుల్స్ లాగే ఫ్రీ దర్శనం ఉంటుంది, స్పెషల్ టికెట్ ఉంటుంది. సో మేము వయా స్పెషల్ టికెట్ వెళ్ళాము. 150 రూపీస్ అనమాట. లోపలికి ఫోన్ ఎలా ఉండదు. సో ఫోన్ ఇక్కడే ఇచ్చేసి వెళ్ళాలి. అలాగే మీరు ఒకవేళ మీకు లగేజ్ ఏమైనా ఉంటే అది క్లాక్ రూమ్ లో పెట్టుకోవచ్చు. సో మేము మార్నింగ్ దర్శనం చేసుకొని అరౌండ్ 11కి బయటకు వచ్చాం. 11కి వచ్చిన తర్వాత అనౌన్స్మెంట్ ఏమొచ్చిందంటే 11 to 12 ఒక పూజ జరుగుతుందంట. అప్పటిదాకా లైన్ లో ఉన్న వాళ్ళని అలానే ఆపేశారు. లైక్ 11 తర్వాత ఎవరైతే ఎంటర్ అయి ఉంటారో లేకపోతే లైన్ లో ఉండుంటారో వాళ్ళు 12 వరకు వెయిట్ చేయాలి. 12 వరకు ఒక పూజ జరుగుతుందంట. దాని తర్వాత మళ్ళీ దర్శనానికి పంపిస్తారంట. సో ఈ టైమింగ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇలానే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమింగ్స్ ఉంటాయి. ఈవినింగ్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. మీరు వెళ్ళేటప్పుడు ముందే తెలుసుకోవడం మంచిది. మన గుడి లోపలికి ఫోన్స్ అయితే నాట్ అలౌడ్, బయట పెట్టేయాలని చెప్పాను కదా. మేమైతే ఇంకా దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత పక్కనే ఇక్కడ శివయ్య టెంపుల్ ఉంటుంది. ఇది కూడా దర్శించుకోండి. లోపలంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మేమైతే గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కోనేరు దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే దర్శనం టైం అయిపోతుందేమో అని చెప్పేసి ఫస్ట్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వెనక సైడ్ నుంచి ఇటు నుండి బయటకు వచ్చామన్నమాట. కోనేరు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వాటర్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఆ రోజు వెదర్ కూడా క్లౌడీగా ఉండడం వల్ల చాలా పీస్ఫుల్గా అనిపించింది అక్కడైతే మాత్రం. ఇంక ఇక్కడ దర్శనం అయిపోయిన వెంటనే మేము శ్రీకాళహస్తి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే మేము పూజ చేయించుకోవాలి కదా. అక్కడ టైమింగ్స్ అవి కరెక్ట్గా తెలియదు, మళ్ళీ అవి డిలే అయిపోతాయేమో అని చెప్పేసి వెంటనే స్టార్ట్ అయిపోయాం. నార్మల్గా అయితే చాలా మంది తిరుపతి విజిట్ చేసినప్పుడే కాణిపాకం శ్రీకాళహస్తి కవర్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తిరుపతి ప్లాన్ లేక ఇలానే శ్రీకాళహస్తి ప్లాన్ ఉంటే మీరు కాణిపాకం కూడా కవర్ చేసుకోవచ్చు. సో హైదరాబాద్ నుంచి ట్రావెల్ ఆప్షన్స్ చూసుకుంటే మనకు హైదరాబాద్ నుంచి చిత్తూరుకి తిరుపతికి ట్రైన్స్ ఉన్నాయన్నమాట. సో మీరు చిత్తూరుకి ట్రైన్ బుక్ చేసుకున్నారనుకోండి, అక్కడి నుంచి కాణిపాకం 1/2 అవరే అనమాట. అక్కడి నుంచి మనకు ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉంటుంది. సో కాణిపాకం వచ్చి దర్శనం చేసుకుని అక్కడి నుంచి మీరు తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి మీరు శ్రీకాళహస్తి అయితే వెళ్ళొచ్చు. ఇంకా ఆఫ్టర్నూన్ తర్వాత మనకి శ్రీకాళహస్తి దర్శనం అయిపోద్ది కదా ఈవినింగ్ కల్లా. అక్కడే ఒక 1-2 కిలోమీటర్స్ లో మనకి శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ ఉంది. సో శ్రీకాళహస్తి టు హైదరాబాద్ గనక టికెట్ బుక్ చేసుకుంటే మీరు నెక్స్ట్ డే మార్నింగ్ కి చక్కగా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. సో 1 డే ట్రిప్ లో మీరు 2 కవర్ చేసేసుకోవచ్చు. యాక్చువల్లీ మా ప్లాన్ ఇదే ఉండే, కానీ లాస్ట్ మినిట్ లో ఇంకా తత్కాలు అవి ఇవి బుక్ అవ్వక ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తానంటే ఇట్లా కార్లో వెళ్ళాము. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అలవాటు ఉన్న వాళ్ళు అయితే చక్కగా ఈ ప్లాన్ అయితే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. మీకు బడ్జెట్ లో కూడా అయిపోతుంది.
మేమైతే లంచ్ చేసేసి అరౌండ్ 2:00 అట్లాగా మేము గుళ్ళోకి ఎంటర్ అయ్యాము. ఆ పూజ ఫస్ట్ చేయించేసుకుందాము. పూజ అయిపోయిన తర్వాత మనం దర్శనానికి వెళ్ళొచ్చు అనమాట. సో నార్మల్గా పూజ టైమింగ్స్ ఎట్లుంటాయంటే మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతాయి అనమాట ఫస్ట్ బ్యాచ్. ఇంకా అలా ఒక్కొక్క బ్యాచ్ కంప్లీట్ అవ్వకుంటే ఈవినింగ్ 6 వరకు అవుతుంది. సో టికెట్స్ ఇవ్వడం లాస్ట్ 5:00కి ఆపేస్తారంట. ఒకవేళ మనం వెళ్ళేసరికి ఒక బ్యాచ్ రన్ అవుతూ ఉంటే మనం లైన్లో వెయిట్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచ్కి యాడ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ టికెట్ ఫేర్స్ ఎలా ఉంటాయంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకు 500 per person ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా రాహుకేతు పూజ ఎందుకు చేయించుకుంటారంటే మనకు ఒకవేళ పెళ్లి లేట్ అయినా, లేకపోతే కపుల్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే మీద ఏదైనా పనులు ఆగిపోతున్నాయి, స్టక్ అయిపోతున్నాయి, పనులు ఏవి జరగట్లేదు అని కొన్ని ఉంటాయి అనమాట. వాళ్ళు ఇక్కడికి వచ్చి రాహుకేతు పూజ చేయించుకుంటారు. సో టికెట్స్ 500 నుంచి స్టార్ట్ అన్నాను కదా, 500, 750, 1500, 2500, 5000 దాకా ఉంటాయి. అన్ని టికెట్స్కి జరిగే పూజ ఒకటే, ప్రాసెస్ అంతా ఒకటే చేస్తారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ 500కి చాలా మంది కొనుక్కుంటారు 500 టికెట్ తక్కువ రేట్ అని చెప్పి. 750 నెక్స్ట్ లెవెల్, దాని తర్వాత 1500. సో లెవెల్ పెరిగే కొద్దీ పీపుల్ అనే వాళ్ళు తగ్గుతారు కాబట్టి సో దానివల్ల మీకు తొందరగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. వెయిటింగ్ ఉండకుండా ఆ బ్యాచ్లో అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో 500కి అయితే చాలా మంది ఉంటారు. మేమైతే 750కి తీసుకున్నాం. రీజనబుల్ వెయిటింగ్ పీరియడ్ ఉంది. అండ్ ఈ టికెట్స్ వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటంటే దర్శనం లెవెల్స్ అనమాట. సో 750కి అయితే 50 రూపీస్ టికెట్ లైన్లోకి వెళ్ళిపోవచ్చు టికెట్ కొనుక్కోకుండా. సో 1500 అయితే ఇంకో నెక్స్ట్ లెవెల్. 5000 అయితే డైరెక్ట్ లోపల గర్భగుడి లోపలికి తీసుకొని వెళ్ళి కొంచెం ఎక్స్ట్రాగా మీకు ఏదైనా పూజ అది చేస్తారు. సో మన బడ్జెట్ బట్టి మనం ఏ టికెట్ కొనుక్కోవాలో అది చేసుకోవచ్చు. 750 అయితే రీజనబుల్, దానికైతే వెళ్ళండి ఈసారి ఎప్పుడైనా వెళ్తే. సో ఈ పూజ కాకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అంటే 500 బయట టికెట్. సో 500 రూపీస్ టికెట్ తీసుకుంటే మీరు లోపలికి వెళ్ళి శ్రీకాళహస్తేశ్వర స్వామిని మీరు డైరెక్ట్గా గర్భగుడిలోంచి దర్శనం అయితే చేసుకోవచ్చు. అలాగే జ్ఞానప్రసూనాంబ అమ్మవారు ఉంటారు, ఆ అమ్మవారిని కూడా మీరు మంచిగా దర్శనం అయితే చేసుకోవచ్చు. ఈ శ్రీకాళహస్తేశ్వర స్వామి పంచభూత లింగాల్లో ఒక లింగం అనమాట. ఈ లింగం పేరు వచ్చేసి వాయులింగం. ఇంకా మేము దర్శనం అయిపోయిన వెంటనే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే వేరే ప్లాన్స్ ఏం పెట్టుకోలేదు, 1 డే ట్రిప్ అనుకున్నాము. సాటర్డే నైట్ స్టార్ట్ అయ్యి సండే మార్నింగ్కి రీచ్ అయ్యి సండే రోజు మొత్తం చూసుకొని మళ్ళీ సండే ఈవినింగ్ స్టార్ట్ అయ్యి మండే మార్నింగ్కి రీచ్ అవ్వాలనేది టార్గెట్ అనమాట. ఒకవేళ మీరు ఇట్లనే రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే గనక ఇంకో 1 డే ఎక్స్ట్రా పెట్టుకొని ఇక్కడ మీరు శ్రీకాళహస్తి నుంచి మీరు చీరాల వెళ్ళొచ్చు, చీరాల బీచ్కి. అక్కడ ఏమైనా నైట్ స్టే ప్లాన్ చేసుకొని చక్కగా మార్నింగ్ సన్ రైజ్ చూసుకొని మళ్ళీ మీరు హైదరాబాద్ అయితే స్టార్ట్ అవ్వచ్చు. మీ ఐటనరీలో ఇదైతే యాడ్ చేసుకోవచ్చు మంచిగా. నేనైతే డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు, అదే శారీలో మార్నింగ్ వరకు హైదరాబాద్ వరకు ట్రావెల్ చేసిన. మార్నింగ్ అయితే 3:30 వరకు వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపు పడుకొని నేను మళ్ళీ ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాను అయిపోయిన తర్వాత. సో ఇదండి ట్రిప్ విషయాలు. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కనుక కింద అయితే కమెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి, ఇకపైన వీడియోస్ కంటిన్యూస్గా పెడతాను. సో మీరు ఫోన్లో అయితే చూడలేరు కాబట్టి టీవీలో ప్లేలిస్ట్ ఆన్ చేసేసుకొని ప్రతి ప్లేస్ గురించి తెలుసుకోండి, ఎందుకంటే మీకు ఫ్యూచర్లో హెల్ప్ అవుద్ది కాబట్టి చెప్తున్నాను.